ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? నేనైతే ట్యూషన్ పోయే ముందు అయితే సింపుల్గా ఇట్లా క్యూట్గా మినియేచర్గా అయితే చేశాను. ఇది నాకు అంతగా నచ్చలేదు, అందుకే దీన్ని ఆల్టరేట్ చేద్దాము. దీన్ని ఎట్లా ఆల్టరేట్ చేస్తారనే కదా మనది. సో అయితే నా తెలివితోని పైన్స్ అయితే తెచ్చాను. ఇక్కడ అయితే మనం బేబీ పింక్ అయితే వేస్తాం. మన దగ్గర బేబీ పింక్ లేదు కానీ పింక్ అవుతుంది మంచిగా. లైట్గా వేయాలి, మనం డార్క్ వేస్తే అంత లుక్ ఉండదు దీనికి. వీటికి డ్రై అయిపోతాయి. ఇవి ఫాస్ట్ డ్రైయర్ అని తీసుకున్నాను నేను. అవి నార్మల్వి తీసుకుంటే ఏమవుతుందంటే మనం పెయింట్ వేసే వరకు బాగానే ఉంటుంది, తర్వాత ఇట్లా దానికి మన అచ్చులు ఉంటాయి కదా, అచ్చులు ఇట్లా కనబడతాయి అండ్ అవి ఫాస్ట్గా డ్రై కావు. ఇవి అయితే ఇట్లా పేపర్కి ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటాయి కదా, అది థిన్గా ఉంటుంది కదా పేపర్, మంచిగా అబ్జర్వ్ చేసుకుంటే బాగుంటుంది. అందుకే నేను ఈ పెయింట్స్ అయితే ఎక్కువ సజెస్ట్ చేస్తాను. సో అయితే మీరు దీని మీద ఎండినాక మళ్ళీ డబల్ వేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. చూడండి ఒకసారి, ఫుల్ అయితే తడిచిపోయింది, ఎండబెట్టాలి. ఇది కానుక తడిచి ఉంటే ఇట్లా అవుతుంది, అందుకు ఇట్లా మనం డ్రై చేసుకోవాలి, లేపొద్దు. వాటర్ అయినా అట్లా అవుతుంది. ఇప్పుడు నా దగ్గర వాటర్ ఉంది, అందుకట్టుంది. ఎండినాక చూద్దాం దీన్ని. నెక్స్ట్ మళ్ళీ తీసుకుంటుంది, ఇట్లా కాగానే కొద్దిసేపు ఇట్లా బయటికి డింపుల్ చేయాలి. దాని కింద వాటర్ ఉంటే అట్లయింది. ఇప్పుడు దీని కింద వాటర్ క్లీన్గా ఉంది, ఎట్లయితే చూడండి. మా తమ్ముడు వచ్చింది ఇంకా వీడియో తీయడానికి. అయ్యో, నేను అది ఎంత గబ్బైనా నాకైతే ఆర్ట్ బాగా రావాలి. వచ్చింది. ఏ జాగ్రత్త, ఈ ఐడియా వచ్చింది ఎవర్రా? వాడే ఇచ్చిండు. బాగుందా? మన బ్రదర్ కాడ లాస్ట్ బ్రో. మరి నీది చాలా పెద్ద లెటర్స్ ఉంది. మమ్మీ 3, నీ 3, నాది 2. ఓకే, ఇంకా ఇదంతా సరిపోతుంది. నీకు సరిపోతుందేమో, నాకు సరిపోతుంది. నాది సెట్ కాదేవా నీకు. బ్రదర్ అంటే అర్థం కాదు, తమ్ము అంటే బాగుంటుంది. బ్రదరు బ్రో, వాడికి అవన్నీ సెట్ అయితే షార్ట్ ఫామ్ స్టైల్లో. సో అయితే చూడండి, పిల్లకలు వండుకుంటున్నాయి. ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ ఇద్దాం చిన్నది. దిస్ ఈజ్ అవర్ అవుట్ఫిట్ ఫర్ దిస్ అండ్ దిస్. ఇది ఎండితే బాగా వస్తుంది అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు అంత కంఫర్టబుల్ అండ్ క్యూట్గా లేదు, అందుకే మనం డిజైన్ చేద్దాము. అండ్ ఏం చేద్దామంటే ఇట్లా చిన్న చిన్న డాట్స్ పెట్టేద్దాం. పింక్ ఉంది కదా ఇప్పుడు, ఆల్రెడీ పింక్కి ఇట్లా డాట్స్ పెట్టుకొని వెళ్దాం. సిమిల్ డాట్స్ అయితే పెట్టుకోబోతున్నాను నేను. అంత ట్రేసింగ్ పెడితే కూడా అంత బాగుండదు కదా, లైట్ డాట్స్ అయితే పెట్టుకెళ్తున్నా. ఇప్పుడు ఆరెంజ్ చేసుకున్నాం. సిమిలింగ్ అంత ప్యాచీ డాట్స్ అయితే పెడుతున్నాను నేను. నాకు ప్యాచీ ఉంటేనే అదొక కిక్ వస్తుంది మనకి, దేనికైనా కొన్నిటికి. సో దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే గ్రీన్.
ఈ గ్రీన్ అయితే సూపర్ ఇస్తుంది అవుట్ఫిట్ మనకి దేనికైనా. ఇంకొద్దిగా డార్క్ వేసుకుంటే చించేస్తుంది మన ఆర్ట్ని. అంటే అది ఆర్ట్ అయినా ఒక క్రియేటివిటీ బోబెలైనా. నేను చాలా క్యాన్వాస్ ఆర్ట్ చేస్తాను కానీ మీకు వీడియోలు ఎప్పుడు చూపిలే. ఇట్స్ టూ టైం టేకింగ్ ప్రాసెస్ ఫర్ మీ బికాజ్ అది అప్లోడ్ చేయడం పార్ట్ 2 పెట్టుడు అది పెద్ద పెంట అండి, నాకు నచ్చది. మీకు లైవ్ ఉండాలని ఉంటుంది కానీ నాది ఆడ తక్కువ సబ్స్క్రైబర్స్ ఉండడం వల్ల నేను లైవ్ ఉండదంట, 50 అబవ్ ఉండాలంట. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే చేసుకోండి. కొద్దిగా ఒకే లుక్ ఇస్తుంది నాకు. ఒకటే ఒక కలర్ ఇది సెట్ అవుతుందా. ఎవ్రీ టైం ఈ కలర్ మిస్ అయితే నా ఆర్ట్కి దరిద్రమైన లుక్ వస్తుంది చెప్పాలంటే. మీకు ఇప్పుడు చూడండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ చెక్ చేయండి మీరే. ఇప్పుడు చూడండి ఎంత టీవీలో ఉందో. ఇట్లా మన ఓన్ క్రియేటివిటీ ఏమైనా చేస్తే మనకి థింకింగ్ స్కిల్స్ ఎక్కువ పెరుగుతాయి అంటారు కొంతమంది. ఈ వీడియో అందరా అయ్యా అయిపోయి అవుట్ఫిట్ చూడాలనుకుంటున్నారా? అలా నాకు సింపుల్గా ఉండడం అంటే చాలా ఇష్టం. టోటలీ అయితే అయిపోయి. ఇదైతే నేను కేక్ బోర్డ్ మీద అయితే చేశాను. మీరు ట్రై చేయకండి. దేవా నువ్వు ఇదిగోండి. ఇది వాళ్ళ కాదు సత్యం ఉంది. వాటర్ కలర్స్తో నువ్వు రాదు. నేను ఒకటి డాట్ పెడతా. నేను జస్ట్ డాట్ పెడతా. నాకు డాట్ పెడతాను. అరే ఆగుదేవా ఆగు. సో అయితే బాగుంది కదా. థ్యాంక్ యూ. అక్కడ డాట్ పెడతా ప్లీజ్.